ఈరోజు మీడియా సమావేశానికి వచ్చిన మీడియా సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమస్యలపై మాట్లాడేటప్పుడు ఇమాంలకు మౌజన్లకు ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని తీరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే నారా లోకేష్ గారు తన యువగళం పాదయాత్రలో ఆయన కూడా ముస్లిం సమాజ సమస్యలపై దృష్టి పెట్టి మస్జిద్ ఇమాంలు మౌజన్లు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానికి కూడా హామీ ఇచ్చారు. అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు కూడా తన పర్యటనలో ఉన్నప్పుడు మస్జిద్ ఇమాంలు మస్జిద్ మౌజన్లు ఏదైతే సమస్యలు చెప్పారో వాటన్నిటి కూడా పరిష్కరిస్తానికి వీళ్ళు పూనుకున్నారు. అలాగే మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే ముస్లింలు ఎంత ఇబ్బంది పడ్డారో, ముస్లిం సమాజం ఏ విధంగా అణగదొక్కబడిందో మీ అందరికీ తెలుసు. కనీసం దుల్హన్ పథకం కూడా ఇవ్వలేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచింది. అలాగే ఏదైతే ముస్లిం పేద పిల్లలు విద్యార్థులు చదువుకుంటానికి విదేశాలకు వెళ్తారో ఆ విదేశీ విద్య కూడా తీసేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో మనం తెలుగు ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు, 90% సీట్లు ఇచ్చారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు తన టేబుల్ మీద పెట్టుకొని బడ్జెట్ శాంక్షన్లో ముందుగా 4,376 కోట్లు మైనారిటీలకు బడ్జెట్ను శాంక్షన్ చేశారు. అందులో భాగంగా ఈరోజు మస్జిద్ ఇమాంలు మౌజన్లు, మస్జిద్ ఇమాం అంటే నమాజ్ చదివించే ఆయన మత గురువు, మౌజన్ అంటే మస్జిద్ యొక్క మంచి చెడులు చూసుకునే మౌజను, అల్లాహు అక్బర్ అనే అజా ఇచ్చే ఆయన్ని మౌజన్ అంటాం, నమాజ్ చదివించే ఆయన్ని ఇమాం గారు అంటాం. మరి వీరి సమస్యలు కూడా ఉన్నాయి. దాదాపు 1 సంవత్సరం నుంచి వీళ్లకు ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. మస్జిద్ ఇమాంకు 5,000, మౌజన్లకు 3,000 ప్రవేశపెట్టిన ఘనత ఈ భారతదేశంలోనే నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత 1 సంవత్సరం నుంచి ఈ మస్జిద్ ఇమాంలకు మౌజన్లకు మత గురువులకు 1 రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో వేయకుండా ఆయన పాలన సాగించేశాడు.